ఆంధ్రప్రదేశ్ కూటమి రాజకీయాల్లో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి కాపు కాయడానికి జనసేన పార్టీని పెట్టలేదని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయడానికి పార్టీ స్థాపించారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార కూటమి వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. కాకినాడలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన పంతం నానాజీ జనసేన శ్రేణుల కార్యకర్తల అంతరంగాన్ని స్పష్టం చేశారు. కేవలం వేరొక పార్టీకి మద్దతుగా నిలవడానికో లేక అధికారంలో భాగస్వామిగా ఉండడానికో జనసేన ఆవిర్భవించలేదని, పవన్ కళ్యాణ్ రాష్ట్ర అత్యున్నత సీఎం పీఠంపై కూర్చోబెట్టడమే లక్ష్యంగా పార్టీ ఆవిర్భవించిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా ఏలలు కేరింతలతో హర్షం వ్యక్తం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం సజావుగా సాగుతున్న సమయంలో జనసేన ఎమ్మెల్యే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పంతం నానాజీ కామెంట్స్పై టీడీపీ వర్గాల నుంచి ఎలాంటి స్పందన రానుందనేది ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో కూటమిలోని రెండు పార్టీల మధ్య ఈ వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాల్సిందే. తెలుగుదేశాన్ని కాపుగాయడానికి పార్టీ పెట్టలేదు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడడానికి మన పార్టీ వచ్చింది.